దేవుని యొక్క దైవ సందేశమునకు దేవుడు కృప చూపించి సమయాన్ని మనకు అనుగ్రహిస్తుండగా ఇవ్వబడుతున్న ప్రతి నిమిషాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకుంటూ వాక్యము కొరకే మన యొక్క హృదయాలను నిలుపుదాం, మన మనసులను నిలుపుదాం. చక్కటి వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేలాగున, మరి ఆయన కృప మనకు తోడుండులాగున మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడనో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతమైన నీ మాటను, అతి శ్రేష్టమైనటువంటి నీ దైవ వాక్కును ప్రకటించటానికి దీనదాసుడిగా నీ బలిపేట మీదట నేను నిలబడిచుండగా నీ అభిషేకము నాలో, నా మాటలో, నేను ప్రకటించే ప్రతి మాట యందును ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఈ మాట మాకు అర్థమయ్యే రీతిగా, ఈ మాట మాకు సరైనటువంటి మాటగా, ఈ మాట ద్వారా మేము సరిచేసుకోవడానికి, తీర్చిదిద్దుకోవడానికి, ఇంకను పొందుకోవడానికి, ఇంకను నడుచుకోవడానికి సహాయపడినట్లు కృప చూపించండి. మీ ఆత్మ మాలో, మా అందరిలో ఒకే రీతిగా పనిచేయడానికి సహాయం దయచేయండి. అపవాది యొక్క క్రియలు, అంధకార శక్తులు మా మధ్యన ఏది కూడా పనిచేయకుండా కేవలము దైవాత్మ చేత ఈ ప్రాంగణము నింపబడి నీ ఆత్మ మాత్రమే ఇక్కడ సంచరించినట్లు కృప చూపించండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరు ఏలుబడి చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ చక్కటి మాట ఇక్కడ రాయబడింది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఆయన వలన మనకేం కలిగిందంటే అభిషేకము కలిగింది. అభిషేకం క్రీస్తు వారి వలన మనకు కలిగినటువంటి అభిషేకము, క్రీస్తు వారి వలన మనము పొందుకున్న అభిషేకము ఈ లేఖనం ద్వారా మనకి మరి భక్తుడైన అపోస్తుడైన యోహాను వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అభిషేకము నిలిచి ఉండే అభిషేకం, ఒకరోజు ఉండి ఒకరోజు పోయే అభిషేకం కాదు. ఈ అభిషేకము నిలిచి ఉండే అభిషేకము. కాబట్టి మీకు ఎవడు కూడా బోధింపనక్కర్లేదు. అపోస్తులైన యోహాను వారు చెప్తున్న మాట, మీకు వేరే బోధ ఏమీ అవసరం లేదనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నారు. అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, వేరే బోధలు మీకు ఏమీ అవసరం లేదు. నేను ఏదైతే బోధ చెప్తున్నానో, ఏదైతే వాక్యమును మీ కొరకు అందిస్తున్నానో, కాబట్టి ఆ వాక్యము స్థితి, ఆ యొక్క బోధన బట్టి మీరు సరైన రీతిలో చూడగలిగితే అది సరిపోతుంది. వేరే బోధ మీకు అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఈ అభిషేకము చూసినట్లయితే మొదటగా ఇది ఆయన నుండి వచ్చినటువంటి అభిషేకంగా ఉంది. రెండవదిగా ఇది నిలిచి ఉన్నటువంటి అభిషేకంగా ఉన్నది. ఈ అభిషేకం వలన మనము బయట బోధలు ఏమీ మనకు అవసరం లేదనేటువంటి ఆ శక్తిని మనం పొందుకున్నాం. ఈ అభిషేకం ఇక్కడ కనబడుతుంది, సత్యమైనటువంటి అభిషేకంగా కనబడుతుంది. ఇందులో అబద్ధమేమీ లేదు. ఈ అభిషేకము అన్నిటి గురించి కూడా ఏం చేస్తుందండి? బోధిస్తోంది. అన్నిటి గురించి బోధిస్తాం.
అంటున్నాడు. అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, అంటే అన్నిటి గురించి బోధించుతున్నది ఏదండి? అభిషేకం. కాబట్టి మనం ఆయనలో మనం ఏమండి? నిలుచుచున్న వారం. కాబట్టి అన్నిటి గురించి మీకు బోధించబడుతుంది అంటే అది అభిషేకం ద్వారా మాత్రమే జరుగుతుంది. అభిషేకం ద్వారా మాత్రమే మీకు బయలుపరచబడుతుంది. కాబట్టి అభిషేకించబడినటువంటి ఈ వాక్యము ప్రకటిస్తున్నటువంటి నేను కూడా అభిషేక పూర్ణుడై ప్రకటించడానికి అర్హత ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రకటించగలను. మూడవది, మీరు అభిషేకము కలిగిన వారైతే మాత్రమే ఈ వాక్యాన్ని మీరు విశ్వసించగలుగుతారు. అదే ప్రారంభ వచనంలో అంటున్నాడు ఏంటంటే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక. కాబట్టి ఈ అభిషేకం మీలో నిలిచి ఉంటేనే ఈ బోధను లేదా ఈ వాక్యమును మీరు అంగీకరించగలుగుతారు, లేదా గ్రహించగలుగుతారు, దాన్ని మీలో నిలుపుకోగలుగుతారు. కాబట్టి అభిషేకం ఇక్కడ రెండు రకాలుగా నాలోనూ పనిచేస్తుంది, మీలోనూ పనిచేస్తుంది. అభిషేకము నా ద్వారా బయలుపరుస్తుంది, అభిషేకము మీలో నిలిచి ఉండడం ద్వారా దేవుని యొక్క బోధన మీరు వినగలుగుతున్నారు. అన్ని విషయాలలో కూడా అది మీకు బోధిస్తున్నటువంటి విధానం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యము మీకు అందించబడుతుందంటే అది అభిషేకమును బట్టి అందించబడుతుంది. అది మీలో నిలిచిచున్నది అంటే అది ఎప్పుడు కూడా ఆరిపోలేదు, అది ఎప్పుడు కూడా ఆగిపోలేదు, ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు. కాబట్టి అది నిత్యము మీలో నిలుస్తుంది. కాబట్టి ఇది ఆరిపోని అభిషేకం. ఆరిపోని అభిషేకం. ఈ ఆరిపోని అభిషేకము మనలో నిత్యము నిలిచిచుండడాన్ని బట్టి ఈ వాక్యమును మనం వినగలుగుతున్నాం, వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాం, ఈ వాక్యాన్ని మనము స్వీకరించగలుగుతున్నాం, వాక్యములో నిలబడగలుగుతున్నాం. కాబట్టి వాక్యములో మనము బ్రతకగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, అయితే ఈ అభిషేకము ఎక్కడ ప్రారంభించబడింది? ఈ అభిషేకము ఏ విధంగా మనకి ఇవ్వబడుతుంది? దేవుని నుండి అభిషేకము ఎలా మనం పొందుకుంటున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, గత వారం వాక్యం చెప్తూ వచ్చే వారం దీనికి కొనసాగింపు ఉంటుందని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? ఏం అడగండి, చెప్పుకుని పోండి అంటారా? దేనికి స్తోత్రం. ఏంటండి అభిషేకము? ఏమండి? ఎలీసా యొక్క అభిషేకము యోహోకి రహస్య అభిషేకం అంటాం దాన్ని. ఎలీసా ఏం చేశాడంటే రహస్య అభిషేకమును యోహోకి మరి కలగాలని రహస్య అభిషేకం చేశాడు. సీక్రెట్ అనాయింటింగ్. ప్రియ సహోదరుడా, సహోదరి, సీక్రెట్ అనాయింటింగ్, రహస్య అభిషేకం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అభిషేకము ఎలీసా నుంచి యోహోకి, మరి ఎలీసాకి ఎవరికి ఇవ్వబడింది? ఏలియా ద్వారా ఇవ్వబడింది. మరి ఏలియాకి ఎక్కడి నుంచి ఇవ్వబడింది? అది లాస్ట్లో చెప్తా, ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఎందుకు లాస్ట్లో చెప్తానన్నానంటే దానికి వాక్యానికి తగ్గట్టుగా అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది లాస్ట్లో చెప్తా. ఇక్కడ మనం చూస్తే ఎలీసా పొందుకున్న అభిషేకము రెండు పాళ్ళ ఆత్మను పొందుకొని 2 పాళ్ళ ఆత్మచేత మరి ఎలీసా గొప్ప కార్యాలు చేశాడని, గొప్ప ఆత్మచేత లీడ్ చేయబడ్డాడని మనం చదువుకున్నాం. ఎంతగా అంటే అతడు మరణించిన తర్వాత కూడా అతని యొక్క ఎముకలు తాకినటువంటి డెడ్ బాడీ సహితం ఏమైందంటే లేచి కూర్చున్నాయి, అంటే జీవం పొందుకున్నాయి. మరణించిన వాడు సహితము ఎలీసా యొక్క ఎముకను ముట్టుకుంటే, ఎలీసా యొక్క ఎముకను తాకగానే ఏమైందంటే అతడు జీవం పొందుకున్నాడు. ఆ డెడ్ బాడీలో ఒకసారి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. అంత గొప్ప అభిషేకం కలిగిన వాడు ఎలీసా. దారిన పోతూ ఉంటుంటే 42 మంది యవనస్తులు, నాట్ ఏ చైల్డ్. మీ అందరికీ అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే పిల్లలు కాదు, యవనస్తులు, టీనేజ్, 15 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు.
అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది వారు యవనస్తులు అని. కాబట్టి యవనస్తులు బేతేలు మార్గం గుండా ఎలీసా వెళ్తూ ఉన్నప్పుడు, బేతేలుకి వెళ్తున్నప్పుడు, మార్గం గుండా వెళ్తున్నప్పుడు యవనస్తులు ఎలీసాని అడ్డుపడి అతన్ని హేళన చేశారు. బోడుగుండువాడా ఎక్కిపోమ్ము, పైకి ఎక్కిపోమ్ము. ఎందుకని? బేతేలు అనేటువంటి ప్రాంతానికి ఎవరు వెళ్తున్నారు? ఎలీసా వెళ్తున్నాడు. ఏలియా నుండి అభిషేకం పొందుకున్న తర్వాత చేది నీళ్లను మధురముగా మార్చి ఒక గొప్ప ఆత్మకార్యం చేశాడు, అభిషేకపు కార్యం చేశాడు ఎలీసా. తనంతరము ఎలీసా బేతేలుకు వెళ్తున్నాడు. బేతేలు యాకోబు చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్థలం. అది యాకోబు నిద్రలో ఉన్నప్పుడు, అక్కడ బస చేసినప్పుడు, అతడికి స్వప్నం వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి అతడికి ఆ యొక్క స్వప్నమందు కనబడినప్పుడు ఆ నిచ్చెన పైకి వేయబడి, ఆకాశమునకు వేయబడి, కింద నుండి పై వరకు దూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నటువంటి స్వప్నం అది. ఆ నిచ్చెనకి అవతల ఆ ఉన్నతమైన స్థలములలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడని అనేక వాక్యాల్లో నేను చెప్పాను. మజిలీ 1లో కూడా చెప్పాను. ఆ తర్వాత దానికి నిద్రలేచిన తర్వాత యాకోబు దానికి పెట్టిన పేరేంటంటే, ఇక్కడ దేవుని సన్నిధి మాత్రమే ఉన్నది, మరొకటి కాదిది అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎలీసా ఆ ప్రదేశానికి రెండింతల ఆత్మ కలిగిన వాడే వెళ్తున్నాడు. ఎందుకని అంటే దేవుని సన్నిధి ఉన్న బేతేలు ఇప్పుడు ఏమైపోయిందంటే విగ్రహారణతో విర్రవిగిపోతాం, దురాత్మ చేత విర్రవిగిపోతాం. అన్ని దేవతలను ఆరాధిస్తూ దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి ఆత్మలుగా అక్కడ ఉన్న మనుషులు తయారయ్యారు. కాబట్టి అక్కడ మొదటగా ప్రక్షాళన ప్రారంభించాలి. ఈ క్రమంలో బేతేలుకు వెళ్తున్నటువంటి త్రోవలోనే యవనస్తులు ఎదురయ్యారు. ఎలీసాకి ఎదురైనటువంటి అనుభవం ఎగ్జాక్ట్గా అదే. అన్య దేవతల ఆత్మ కలిగినటువంటి యవనస్తులు ఎలీసాని మరి రెండింతల ఆత్మ కలిగిన వాడై, రెండింతల అభిషేకం కలిగిన వాడై, మరి ఆవేశంతో వెళ్తున్నటువంటి ఎలీసాని మీకు విషయం చెప్పాలా? ఎలీసా వయసు ఇంచుమించు ఆ 42 మంది యవనస్తుల వయసు ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్. ఎలీసా అప్పుడు మంచి యవనస్తుడు, యవనంలో అభిషేకం పొందుకున్నాడు. ఎలీసా 100 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఎప్పుడండి మంచి యవన వయసులో ఉన్నప్పుడు రెండింతల ఆత్మ పొందుకున్నాడు. కాబట్టి అతనికి ఎంత పౌరసం ఉంటుందో ఇతనికి అంతే పౌరసం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి వెంటనే వెనక్కి తిరిగి ఏం చేశాడండి? శపించాడు. జీవము గల యెహోవా నామమును బట్టి అతడు శపించాడని రాయబడి ఉంటుంది. ఇంకా అంతకు మించి ఏమి రాయబడి? శాపము ఇలాగవ్వాలి, వీళ్ళని చంపే ప్రభువా, వీళ్ళని హతమార్చే ప్రభువా అని ఎక్కడా కూడా ఎలీసా అనలా. జస్ట్ వెనక్కి తిరిగి శపించాడంతే. ఎవరిని బట్టి? యెహోవా నామమును బట్టి. వెంటనే 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసాయి. ఆడ ఎలుగుబంట్లు మామూలుగా పట్టుకుంటే వీరు వదలరు కాబట్టి ఈ ఆడవారే వదలరంటే ఆడ ఎలుగుబంట్లు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఎలుగుబంట్లు మామూలుగా వదులుతాయండి, అందులో ఆడ ఎలుగుబంట్లు. ఇక చూడండి, ఈ 42 మందిని అవి చంపే వరకు వదలలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఎలీసా యొక్క ఆత్మాభిషేకము అంత తీవ్రంగా పనిచేస్తుంది. ఎలీసా ఎక్కడా కూడా ఎలుగుబంటుల్ని రమ్మని పిలవలేదు, వాటిని ఆహ్వానించలేదు. కానీ యెహోవా నామమును బట్టి, జీవము గల యెహోవా నామమును బట్టి శపించాడో వెంటనే యెహోవా ఏం చేశాడో తెలుసా? 2 ఆడ ఎలుగుబంట్లను అక్కడికక్కడే మరి వారి మీదకి పంపించాడు. అంటే ఎలీసా ఆత్మ ఎంత తీవ్రంగా పనిచేస్తుందో చూడండి. అంటే ఎలీసా యొక్క మాటకి ఎవరు సమాధానం చెప్తున్నారండి? దేవుడని యెహోవా సమాధానం చెప్తున్నాడు. ఎలీసా కేవలము శపించాడంతే, కానీ ఆ శాపము యొక్క రిజల్ట్ ఎలాగుండాలో దేవుడు నిర్ధారించాడు. అంటే ఎలీసా యొక్క మాటకి ఎంత విలువైనటువంటి ఆ శక్తి ఉందో చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, అంత ప్రభావం కలిగిన వాడు ఎలీషా. ఈ ఎలీషా దేని కొరకు రగిలించబడ్డాడండి? ఏలియా యొక్క వారసత్వాన్ని తీసుకోవడం కోసం. ఏలియా యొక్క వారసత్వం. ఎందుకని ఏలియా యొక్క వారసత్వము? ఏలియా యెజబెలుతో తగవాడాడు, ఆహాబుతో తగవాడాడు. ఈ క్రమంలో ఏలియా యెజబెల్ని శపిస్తాడు, ప్రవశిస్తాడు. ఏమనంటే
ఏమనంటే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. దిక్కుండానే నిశ్చయముగా 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. 1వ రాజులు 21. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిన్ను కుక్కలు తినేస్తాయని నేను అన్నాను అనుకోండి, మీకు కాలుతుందా లేదా? కాలుతుందా లేదా? మరి యెజబెల్కి, మీరు క్రైస్తవులైనా ప్రతి ఆదివారం నా వాక్యం వింటున్న మీకే కాలుతున్నప్పుడు అన్య దేవతలను ఆరాధిస్తూ ఆ దేశంలో ఆవిడే రాణి, రాజుకు భార్య ఆమె, వారి మాటే శాసనం, వారి మాటే వేదం, వారు ఏది చెప్తే అదే. ఆక్రమంలో అసలే దురాత్మ కలిగినటువంటి యెజబెల్. ఈ యెజబెల్ కూడా ఎవరంటే ఒక రాజుగారి యొక్క కుమార్తె. అంటే పుట్టినప్పటి నుండి కూడా రాజకుమార్తెగా పెరిగింది ఎవరు? యెజబెల్. అంటే ఒక ఇంత గర్వం ఉంటుంది, ఒక ఇంత అతిశయం ఉంటుంది, ఒక ఇంత నాకేమిటి అనేటువంటి అహం ఉంటుంది. అన్ని రకాల మేళవింపులతో యెజబెల్ చిన్నతనం నుండి బ్రతికింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెళ్ళముగా అంటే భార్యగా ఎక్కడికి వెళ్ళింది? రాజుకే భార్యగా వెళ్ళింది. కాబట్టి తండ్రి రాజు, భర్త రాజు, నా కొడుకు డాక్టరు, నా భర్త డాక్టరు, నా కొడుకు యాక్టరు, నా కొడుకు యాక్టరు అనుకుంటే భార్యకి ఎలాగుంటుందండి? ఒకంత గర్వంగా ఉంటుంది, పొంగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు యెజబెల్ యొక్క స్థితి కూడా అదే. కాబట్టి ఈమె వెంటనే ఏలియా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ఏలియాకి మరి ఎలాగైనా సరే హతమార్చాలని యెజబెల్ ఒక మనసులో తీర్మానం చేసేసుకుంది. ఈ క్రమంలో యెజబెల్ ఈ అవకాశం దక్కింది. ఏం అవకాశం అంటే ఏలియా ప్రవక్తలను చంపేసినటువంటి సందర్భం ఒకటి ఎదురవుతుంది. ఆ సందర్భంలో ప్రవక్తలందరూ కూడా ఏలియా హతమార్చేస్తాడు. హతమార్చినప్పుడు యెజబెల్ ఒక శబ్దం చేస్తుంది, రేపు సాయంత్రం ఈ టైం కల్లా నిన్ను కూడా నేను వేసేస్తాను, నిన్ను కూడా నేను చంపేస్తాను అని యెజబెల్ రాణిగారు ఒక శబ్దం పూనారు, శవాలు విసిరారు. దాంతో ఏలియా భయపడి పారిపోయాడు. ఎలాగంటే ప్రాణ భయంతో పారిపోయాడు. ఎలాగండి? ప్రాణ భయంతో పారిపోయాడు. దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు, ఏమనంటే నా ప్రాణం నువ్వు తీసేసుకో అని. ఇక చాలయ్యని ఓకే ఏలియాని దేవుడు తీసేసుకుంటాడు. ఇప్పుడు వరకు యెజబెల్ తవరుతూ ఉంటుంటే యెజబెల్ సవాల్ నుండి ఏలియాని తప్పిస్తూ దేవుడు కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. కాకుల చేత ఆహారము పంపించాడు, పోషింపబడుతున్నాడు. ఆయనను అతనిలో ఉజ్జీవం ఏమైపోయిందంటే నిర్జీవం అయిపోయింది. ఇక ఏమాత్రము కూడా పూర్వపు ఆ ప్రవచన శక్తిని కనపరచడానికి ఏలియా ఇష్టపడట్లేదు. దేవుడు ఎంతగా బలపరిచినా, దేవుడు ఎంతగా మరి దేవుడు ఏలియాని నడిపించాలని ప్రయత్నం చేసిన ఏలియాలో అనువంత కూడా ఆ పూర్వ వైభవానికి లేదా పూర్వ శక్తిని పొందుకోవడానికి ఏలియా ఇష్టత చూపించట్లేదు. కాబట్టి ఏలియాని యెజబెల్కి అప్పగించలేదు, కానీ ఏలియాని దేవుడే తీసేసుకున్నాడు. అగ్ని రథముల మీద మరి ఏలియాని దేవుడు తీసుకుని కొనిపోయాడు. ఆ క్రమంలో ఏలియా యొక్క వారసత్వము ఒకరికి ఇవ్వాలని ఏలియా యొక్క వారసత్వాన్ని ఎవరికి ఇచ్చారంటే ఎలీసాకి ఇచ్చారు. ఈ ఎలీసాకి ఇచ్చినటువంటి వారసత్వాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం ఎక్కడ కనబడుతుందండి? ఇజ్రాయేలు వారి మీద నిమ్షీ కుమారుడైన యోహోగు పట్టాకము. దాని ముందు ఏమన్నా రాయబడిందండి? సిరియా దేశం మీద అజాయేలుకు పట్టాభిషేకం చేయమన్నాడు. తర్వాత ఇజ్రాయేల్ దేశం మీద ఎవరికి పట్టాభిషేకం చేయమన్నాడు? యోహోకు పట్టాభిషేకం చేయమన్నాడు. అదే సమయంలో ఎలీసాకు 16వ వచనం చివరి భాగం షాపాతు కుమారుడైన ఎలీసాకు అభిషేకం చేయమన్నాడు. చూడండి, ఇక్కడ 3 రకాల అభిషేకం, 3 భక్తులకు అభిషేకం. అంటే యోహుకి ఎలీసాకి
అలాగే మరి సిరియా దేశం మీద పట్టాభిషేకం పొందుకున్నటువంటి అజాయేలుకి అభిషేకం జరగాలని దేవుడు ఒకేసారి ప్రకటించాడు, ఒకే సమయంలో ప్రకటించాడు. ఈ క్రమంలో మొదటిగా అభిషేకం ఎవరి మీదకి వచ్చిందంటే ఎలీసా మీదకి వచ్చింది. ఎలీసా ఎందుకనంటే అతడు ఆరాటపడి ప్రాణమును సహితము లెక్క చేయకుండా ఏలియాను వెంబడించి మైళ్ళ దూరము నడిచి ఆరోహణ క్రమంలో ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా కానీ ఎలీసా నిలబడ్డాడు కాబట్టి ఎలీసాకి 2 ఆత్మ వచ్చింది. ఎలీసా ఈ విధంగా ఏలియా యొక్క వారసత్వం పొందుకొని ఏలియా యొక్క వారసత్వాన్ని బట్టి ఈ ప్రవచనాలు లేదా దేవుని యొక్క పనిని జరిగించాలి. ఇప్పుడు ఎలీసా చేతిలోకి ఏమొచ్చిందంటే ఆత్మ, 2 ఆత్మ వచ్చింది. కాబట్టి ఏలియా విడిచిపెట్టినటువంటి పనిని ఎవరు కొనసాగించాలండి? ఎవరు కొనసాగించాలి? ఎలీసా కొనసాగించాలి. ఏలియా విడిచిపెట్టిన పని ఏటండది మరి చదవను అసలు, ఆల్రెడీ చదివా. నీ యొక్క డెడ్ బాడీని ఏం తింటాయండి? కుక్కలు తినివేయును. ఎవరి గురించి చెప్పాడండి? యెజబెలు గురించి చెప్పాడు. శవాలు విసిరేసాడు. ఓ యెజబెలు, నీ విగ్రహారాధన, నీ జారత్వము, నీ వేషధారణ, నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. ఎన్ని వాక్యాలు మళ్ళీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఓ రోజున ముగించబోతున్నా. నీ డెడ్ బాడీని కుక్కలు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఇది పూర్తి చేయకుండా ఏలి ఏమైపోయాడండి? ఆరోహణం అయిపోయాడు. పని మిగిలిపోయింది. అభిషిక్తుడు ఏమైపోయాడండి? వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అభిషేకము 2 ఆత్మ కలిగినటువంటి ఎలీసా ఈ పనిని కొనసాగించాలి. ఈ పని కొనసాగించే క్రమంలో ఎక్కడ కూడా యెజబెల్ని కలిసినటువంటి సందర్భం కానీ, ఎలీసా యెజబెలుతో తారసపడినటువంటి సందర్భం కానీ కనబడలేదు. ఎందుకంటే ఎలీసా అభిషేకం పొందుకున్న నాటి నుండి తెగ తీవ్రంగా పనిచేస్తున్నాడు. అభిషేకం పొందుకున్న నాటి నుండి ఎలీసా 2 ఆత్మ కలిగిన వాడే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో యెజబెలుకి తారసపడే సందర్భం కానీ, యెజబెలుతో కలిసి ఉండే పరిస్థితి కానీ, యెజబెలు మీద పగ తీర్చుకునే సందర్భం కానీ ఎలీసా ఏనాడు కూడా ఎక్కడ కూడా మరి తారసపడలా. ఎలీసా కార్యాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్నీ అయిపోతా ఉన్నాయి. ఒకటి మిగిలిపోయింది. ఏంటది? యెజబెలు యొక్క నాశనము మిగిలిపోయింది. దీనికోసమైతే అభిషేకించబడ్డాడో ఆ అభిషేకము మిగిలిపోయి, ఆ అభిషేకపు కారణము మిగిలిపోయింది. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యాజకుడైన అహాబు సంతతి వారిని హతము. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారంటే ఎలీసా ద్వారా పంపబడినటువంటి మరొక దైవజనుడు, అంటే ఎలీసా యొక్క శిష్యుడు ఎవరికి చెప్తున్నారంటే యోహుకు చెప్తున్నాడు. ఏమిటి ఆ యోహుకి చెప్పబడుతున్న మాట? ఏమిటంటే యోహుకి ఏ ఉద్దేశంతో అభిషేకం చేశారో ఆ ఉద్దేశాన్ని లేదా కారణాన్ని ఎవరు చెప్తున్నారంటే ఎలీసా దాసుడు యోహుకు చెప్తున్నాడు. ఏమిటి ఆ కారణం అంటే నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. ఇప్పుడు ఎలీసా ద్వారా పంపబడినటువంటి సేవకుడు యోహుకి అభిషేకము చేసి అభిషేకానికి గల కారణాన్ని చెప్తున్నాడు. ఏంట కారణం అంటే యెజబెలును హతము చేయాలి, ఆహాబు సంతతిని హతము చేయాలి, ఆహాబు సంబంధించినవన్నీ కూడా నువ్వు హతము చేయాలి. ఎవరండి ఆహాబు? యెజబెలు యొక్క భర్త. ప్రారంభంలో కూడా చెప్పాను, రాజు. ఎవరు? యెజబెలు భర్త కూడా రాజే.
యెజబెల్ యొక్క తండ్రి కూడా రాజే. కాబట్టి గర్వంతో విర్రవీగినటువంటి యెజబెల్ గురించి ప్రస్తావించాను, అంటే ఇంట్రడక్షన్లో చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు ఆహాబు సంతతి వారందరినీ కూడా నువ్వు నాశనం చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నిన్ను ఎనాయింట్ చేయడానికి గల కారణం ఏంటంటే, కొంచెం సౌండ్ పెంచి గించుకుంటున్నాం కానీ పని అవట్లా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇప్పుడు యెజబెల్ యొక్క నాశనం కొరకే యోహు అనేటువంటి వ్యక్తికి అభిషేకం జరిగింది. ఈ యోహు ఎవరు? యెహోషాపాతు కుమారుడు. దేవుని స్తోత్రం. కాబట్టి యోహు ఆహాబు దగ్గర పనిచేసే ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతిని తీసుకొచ్చి రహస్యముగా అభిషేకం చేయాలని ఎలీసా తన దాసుడికి చెప్తున్నాడు. 9వ అధ్యాయం ప్రారంభం నుంచి 4వ వచనం వరకు ఎలీసా తన దాసుడికి చెప్తున్న మాట కనబడుతుంది. తన దాసుని పిలిచి ప్రవక్త శిష్యులలో ఒక పిలువనంపించి అతనితో, నువ్వు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని, అంటే అది మన నోరు తిరగదని అర్థం, పోయి సహోదరుల మధ్య నుండి అతని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసుతునని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోం. సీక్రెట్గా జరగాల, చాలా త్వరితగతిన జరిగిపోవాలి ఈ అభిషేకం. యోహు కోసము సిద్ధపరుస్తున్నటువంటి అభిషేకం. ఇంకా అభిషేకం జరగలేదు. ఎవరికి చెప్తున్నాడంటే ఎలీసా తన దాసుడికి చెప్తున్నాడు ఇలా జరగాలని. అతను సీక్రెట్గా తీసుకుపోలోపడికి తీసుకెళ్ళిపోయి తైలంతో అతని తల మీద అనాయింట్ చేసి నువ్వు అక్కడ వెంటనే నువ్వేమవ్వాలా? పారిపోవాలి. రహస్య అభిషేకం. లోపల గదిలో తీసుకెళ్ళి ఈ దాసుడు, సరే బాస్, ఎలీసాతో అంటున్నాడు, సరే అయ్యగారు నేను వెళ్తానని చెప్పి ఇతడు ఏం చేయాలంట? నడుము బిగించుకుని ఏం చేయాలంటండి? నువ్వు నడుము బిగించుకుని తైలపు గిన్నె చేత పట్టుకుని పోవాలి. నడుము బిగించుకోవాలా. ఇప్పుడు ఈ దాసుడు ఏదైతే ఎలీసా చెప్పాడో ఆ పని చేస్తున్నాడు. ఏంటంటే నడుము బిగించుకున్నాడు అంటే కంకణం కట్టుకున్నాడు. నడుము బిగించడం అంటే బెల్ట్ పెట్టుకోవడం కాదు, కంకణం కట్టుకున్నాడు. తన యజమానుడు చెప్పిన మాటకి లోబడుతున్నాడు. కాబట్టి వెంటనే తైలపు బుడ్డి పట్టుకుని నడుము బిగించుకుని వెళ్ళిపోతా ఉండేప్పటికి ఈ సేనాధిపతి అని చెప్పాను కదా, ఎవరు? యోహు. ఈ యోహు మరికొంతమంది సేనాధిపతులతో కూర్చుని ముచ్చట పెట్టుకున్నాడు. ముచ్చట ఏమంటారు దాన్ని? సేనాధిపతుల మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో యోహు కూడా ఉన్నాడు. ఈ దాసుడు పోయి, నీతో మాట్లాడాలయ్యా, నువ్వు రా, మీతో మాట్లాడాలా రా అన్నాడు. ఇక నా వైపు చూసేయండి, రెఫరెన్స్లు అక్కడే ఉంటాయి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమి ఈ దాసుడు అన్నాడు, రా. ఈ యోహు అంటున్నాడు, మాలో ఎవరిని నువ్వు పిలవాలనుకుంటున్నావు? ఎవరితో నీకు పని ఉంది? ఎవరితో కాదు రా, నీతో నా పని, నువ్వు రా అన్నాడు. యోహు వెంటనే లేచి ఈ దాసుడితో వెళ్ళాడు. లోపలికి తీసుకుపోయాడు. వారు ఉన్నటువంటి ప్రాంతానికి దూరంగా తీసుకుపోయి యోహుని దాసుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తున్నాడు. అభిషేకించినప్పుడు చెప్పినటువంటి ఆ అభిషేక కారణమే 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఎందుకు అభిషేకిస్తున్నామంటే యెజబెలుని, ఆహాబు సంతతిని నువ్వు ఏం చేయాలంటే హతమార్చాలి. అందుకని నేను పట్టాభిషిక్తునిగా చేస్తూ ఉన్నాను. నిజానికి అప్పటికి ఆహాబు ఇంకా సింహాసనం దిగలేదు, మన్నించండి. అప్పటికి యెహోరాము సింహాసనం మీద ఉన్నాడు. ఆహాబు అప్పటికి చచ్చిపోయాడులేండి. ఆహాబు చచ్చిపోయిన కథ వేరు మళ్ళా. కాబట్టి ఇతడు ఉంటూ ఉండగానే ఇతడికి ఏమైపోయింది? పట్టాభిషేకం. ఇతడు ఇంకా సింహాసనాన్ని యెహోరాము నుండి తీసివేయబడలేదు. అతడు ఇంకా సింహాసనం మీద రాజుగా ఉంటూ ఉండగానే ఎలీసా ఏం చేశాడంటే యోహుని పట్టాభిషేకం చేసేసాడు. ఎలాగా? రహస్యముగా. ప్రియ సోదరుడా, ఈ రహస్య అభిషేకానికి గల కారణం ఏమిటంటే
యెజబెల్ని, ఆహాబు సంతతిలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారిని నువ్వు హతమార్చాలి. మరొక కారణం 10వ వచనం, యెజబెలు పాతి పెట్టబడక కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. ఈ మాటలు ఎవరు చెప్పారండి? దాసుడు చెప్పాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఏలియా చెప్పిన మాట. అంటే ఏలియా ప్రవచించాడో, ఏలియా ఏదైతే యెజబెలు గురించి ప్రవచించి శపించాడో ఆ ప్రవచనాన్ని లేదా ఆ శాపాన్ని ఎవరు క్యారీ చేస్తున్నారు? ఎలీసా క్యారీ చేస్తున్నాడు. ఈ ఎలీసా క్యారీ చేస్తూ ఇప్పుడు ఎలీసా వల్ల కానటువంటి ఈ పనిని ఎవరికి అప్పగిస్తున్నాడంటే యోహుకి అప్పగిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, చూడండి, ఏలియా దగ్గర ఉన్న అభిషేకము ఎలీసాకు వచ్చింది, ఏలియాకు వచ్చిన అభిషేకము యోహుకు వచ్చింది. ఈ అభిషేకము ఆరిపోని అభిషేకం. ఎక్కడ కూడా అభిషేకము ఆరిపోలా. ఎంత తీవ్రంగా పనిచేస్తుందో చూడండి, ఎంత తీవ్రంగా పనిచేస్తుంది. వెంటనే అతడు చెప్పేసి ఏం చేశాడండి? పారిపోయాడు. తలుపు తీసుకుని తుర్రమని పారిపోయాడు. నేను ఇక్కడ ఉంటే మంచిది కదరే బాబు, ఇలా అందరూ మళ్ళీ అడిగేస్తారు. రెండోది, రాజు నువ్వు ఉండగా నువ్వు ఈయన ఎలాగ అభిషేకం చేస్తావు? పట్టాభిషేకం చేస్తారు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా? అందరూ వచ్చి అడిగేస్తారు కదా. అడుగుతారా లేదా? అడుగుతారు, అవునండి కదా, అడుగుతారు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? అక్కడ ఉన్నవారు అందరూ ఎవరని చెప్పాను? సేనాధిపతులు యేహూ టైప్లోనే వాళ్ళందరూ కూడా సేనాధిపతులు. ఇప్పుడు ఈ సేనాధిపతుల్లో నుంచి యేహూని తీసుకొచ్చి ప్రత్యేకంగా రహస్యంగా అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఈ సేనాధిపతులు అందరూ అడుగుతారా? ఎవరు నువ్వు రాజద్రోహం చేస్తున్నావో, దేశద్రోహం చేస్తున్నావో, రాజుకి నువ్వు ఏం చేస్తున్నావు? కీడు తలపెడుతున్నావు. ఎవడీడో దాసుడు కదా, కానీ వాళ్ళ దృష్టిలో ఎవడో 11వ వదిలి ఉంటుంది, 2వ భాగం ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఎవడో వెర్రివాడు. నీ దృష్టిలో, నా దృష్టిలో, ఎలీసా దృష్టిలో దాసుడే. కానీ ఈ సేనాధిపతుల దృష్టిలో వీడెవడండి? అభిషేకం చేసిన వాడు ఎవడో వెర్రివాడు. ఇప్పుడు ఆడేదో ఎర్రడు, ఆడొచ్చి అభిషేకం చేస్తానంటున్నాడు, పట్టాభిషేకం చేస్తానంటున్నాడు, నిన్ను రాజుగా పెడతానంటున్నాడు. అరే నీది ఎలా సాధ్యంరా? అతడు ఉండగా నువ్వు చేయడం కరెక్టా? అది రాజద్రోహం కదా. ఆ పిచ్చోడు ఏదో చేశాడు, నువ్వు దానికి తలవడం ఏంట్రా అంటున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, తుర్మని పారిపోయాడు. వాళ్ళ చేత ప్రశ్నించుకోకుండా ఇతను పారిపోయాడు. తెలివిగా పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, నెమ్మదిగా వచ్చిన తర్వాత వచ్చి అంటున్నారు, ఆ ఎర్రోడు ఏం చేశాడు అని అడుగుతున్నారు. అప్పుడు ఏహో అన్నాడు, ఏం లేదురా, ఆడ తెంగరేదవా, ఆడేదో అలా తైలు బుడ్డి పట్టుకొచ్చాడు, ఏదో రాడు, ఏదో ఎదపని ఆడి మాటలు పట్టించుకోదురా, ఏదో రమ్మంటే వెళ్ళాను లోపలికి. ఎటమ్మా రమ్మంటే లోపలికి వెళ్ళాను, ఏదో వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తానన్నాడు అని ఇలాగే కదా చెప్తాం అంటే అప్పుడు అలా అంటున్నారు, ఎవరే నువ్వు దాయికు అసలు సీక్రెట్ ఏదో ఉంది, అసలు రహస్యం ఏదో ఉంది, ఎందుకు వచ్చాడు చెప్పరా అన్నారు. అంటే ఇంక యేహూ చేసేది లేక రాడేదో తైల బుడ్డి తెచ్చాడురా, మోకాళ్ళు ఏమన్నాడు, బుడ్డి నెత్తి మీద పెట్టాడు, తైలం పోసాడురా, ఇదే అభిషేకం అన్నాడురా, నన్ను ఇజ్రాయెల్ దేశపు పట్టాభిషేకం అన్నాడురా అన్నాడు. వెంటనే ఏం చేశారో తెలుసా? ఈ సేనాధిపతులు అందరూ కూడా ఇదివరకు ఏమనుకున్నాం, ముందు భాగంలో ఏమనుకున్నాం, వీళ్ళందరూ నెగిటివ్గా మాట్లాడతారేమనుకున్నాం. కానీ ఈ సైనాధిపతులు అందరూ కలిసి యేహూకి పట్టాభిషేకం జరిగిందో, దేవుడు యేహూని ఏర్పరచుకున్నాడు అని చెప్పి మోసేయడం మొదలెట్టారు. అర్థమవుతుందా మీకు? మోసేయడం మొదలుపెట్టారు సేనాధిపతులు అందరూ. ఈ అభిషేకం రహస్యంగా ఉండాలి. కానీ ఈ సేనాధిపతులందరూ దాన్ని ఏం చేస్తున్నారంటే బహిర్గతం చేస్తున్నారు. ఈ మాట ఆ నోట ఈ నోట ఎక్కడ యెహోరాముకు పోతుందో అని చెప్పి యేహూ తెగ భయపడిపోతున్నాడు. ఈ అభిషేకము, రహస్యాభిషేకము యేహూకి జరుగుతున్నటువంటి సమయంలో యెహోరాము ఏం చేస్తున్నాడో తెలుసా? నా వైపు చూడండి, లేఖనాలు మీకు పనికిరావు, నా వైపు చూడండి. యెహోరాము ఏం చేస్తున్నాడో తెలుసా? సిరియా దేశపు రాజుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. సిరియా దేశ రాజుతో యుద్ధంలో మంచి అడావుడిగా ఉన్నాడు. అడావుడిగా ఉన్నప్పుడు ఇక్కడ రహస్యంగా ఏమైపోయింది? అభిషేకం జరిగిపోయింది. ఈ యెహోరాము ఈ యుద్ధంలో సిరియా దేశపు రాజుతో యుద్ధం చేస్తుండగా కొన్ని గాయాలైనవి.
గాయాలు, దెబ్బలు తగిలితే యెహోరాము ఏం చేశాడు? ఈ దెబ్బలు కట్టించుకోవడానికి, గాయాలని పూడ్చుకోవడానికి లేదా వైద్యం చేయించుకోవడానికి ఏం చేశాడంట? ఎక్కడి నుంచి ఇజ్రాయేలు అనే ఊరికి పారిపోయినట్టుగా మనం చూస్తాం. 15వ వచనంలో 9వ అధ్యాయం. ఎక్కడ చదువుతున్నామమ్మా? 9:15 2వ. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయించి ఉండగా, సిరియా దేశపు రాజు ఎవరండి? మీరు ఇంకా ముందు వారం కంటే ముందు వారం వాక్యంలో ఉన్నారు. ఆల్రెడీ ఆ బాబు వెళ్ళిపోయాడు, ఈ బాబు వచ్చాడు. గత వారం చెప్పేశాను ఇది. గత వారం చెప్పాను లేదా? ఎలీషా హజాయేలుని పిలిచి, ఎవరు నువ్వే చేస్తావురా మీ రాజుని, నువ్వే చేస్తావురా, ఆయన ముసుగేసి నువ్వే చంపేస్తావు, ఆ తర్వాత నువ్వే రాజు అవుతావురా అని చెప్పాడు లేదా? చెప్పాను లేదా? కాబట్టి ఏం చేయాలా? అభిషేకం కలిగిన మీరు ఏం చేయాలా? వాక్యమును జాగ్రత్తగా పెట్టుకోవాలా. కాబట్టి ఆడు వెళ్ళిపోయాడు, ఆ బాబు వెళ్ళిపోయాడు. ఏం పేరు అది చెప్పండి? అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? హజాయేలు. ఇప్పుడు ఎవరి చేత యుద్ధం చేస్తున్నాడు మనోడు? హజాయేలు. ఈ హజాయేలు ఏం చేశాడంటే మనోడిని చితకొట్టేస్తే మనోడికి గాయాలు తగిలి, దెబ్బలు తగిలి. దాంతో తప్పించుకుని పోయాడు. అక్కడికి ఇజ్రాయేలు అనేటువంటి ఊర్లోకి పోయి అక్కడ కట్టులు కట్టించుకుందాం, మందు వేసుకుందాం అని చెప్పి అక్కడికి పోయాడు. ఈ టైంలో యెహోరాము అక్కడ లేడు. ఇప్పుడు యెహూ ఏం చేస్తున్నాడంటే ఆడ కట్టులు కట్టుకుని వైద్యం చేయించుకుని మంచం పడుకున్నాడు. ఐసీలో ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. ఐసీలో ఉండగానే మనోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? కథ తిప్పేస్తున్నాడు. ఏంటి కథ? ఇజ్రాయెల్ దేశంలోనికి ఎవడు రాకుండా వీటికి సంబంధించిన మనుషులందరినీ ఏం చేశాడంటే కాపలా పెట్టేసి ఎవరు రాకుండా చూసుకుంటారు అన్నాడు. చూసుకుంటారు అన్నాడు. ఈలోగా యెహోరాము మంచం ఎక్కాడు, ఐసీలో ఉన్నాడు, పరామర్శించడానికి వెళ్ళాలి. ఎవరు మిగతా దేశపు రాజులు అందరూ ఉంటారు కదా. ఇజ్రాయెల్ దేశపు రాజు ఎవరండి? యెహోరాము కదా. ఆ పక్కన ఇంకో దేశం ఉంటుంది. దేశం ఏంటండి? యోధా. పక్కనే ఉంటాయి. ఇజ్రాయెల్, యోధా పక్కనే ఉంటాయి. రెండు కలిసిపోయి ఇప్పుడు అయింది. కానీ ఒకప్పుడు ఇజ్రాయెల్, యోధా రెండు వేరు. 2 గోత్రాలతో ఏర్పడింది యోధా, 10 గోత్రాలతో ఏర్పరచబడింది ఇజ్రాయెల్ దేశం. ఈ రెండు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఎవరో రాజు? మీకు కన్ఫ్యూజన్ కదా. యెహోరాము రాజు. రహస్య అభిషేకం ఎవరికి జరిగింది? యెహూకు జరిగింది. ఇంకా బయలుపరచబడలేదు. యోధా దేశానికి రాజు ఎవరు ఇప్పుడు? వెరీ గుడ్, అహజ్యా. ఈ అహజ్యా మన పొరుగు రాజు మంచం మీద ఐసీయూలో ఉన్నాడరా, దెబ్బలు తగిలేసిన మనోడికి యుద్ధంలోనే అని చెప్పి ఏం చేశాడంటే పరామర్శించడానికి వెళ్ళాడు. ఎక్కడికి? ఊరికే పోయాడు. ఎక్కడ ఉంటే అక్కడికి పోతాడు. మనం ఏ హాస్పిటల్కి ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్తామా లేదా అండి? మన నాన్నగా హాస్పిటల్ ఉన్నాడు. మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? మా ఇంటికి వచ్చారా? కాదు, ఆయన ఎక్కడ హాస్పిటల్ ఉన్నాడు అక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు ఎవరికైనా అస్వస్థత వచ్చింది అనుకోండి, ఎక్కడ ఉంటారు? వాళ్ళ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్తాం కదా. అలాగే ఇప్పుడు ఈ రాజు ఎక్కడ ఉన్నాడు? ఇజ్రాయెల్ ఊరిలో స్వస్థత పొందుకుంటుంటే ఈ మనోడు కూడా రాజ్యాన్ని వదిలేసి అడిగిపోయాడంటే ఆ ఊరే పోయాడు. ఇదే అదును అనుకునే యెహూ ఏం చేశాడు? తన వారితో కలిసి రథముల మీద మొదలెట్టాడండి. తన గారిని అందరినీ పోగేసుకుని వస్తూ ఉన్నాడు. ఈ మాట ఆ నోట ఈ నోట కాదు, కానీ ఆ గోపురం మీద నిలుచున్నటువంటి వాడు గమనించి ఈ మాట తీసుకొచ్చి యెహోరాముకు చెప్పాడు. అంటే అర్థమైపోయింది, యెహూ అనేవాడు తిరుగుబాటు చేస్తున్నాడని అర్థమైపోయింది. ఈ సైన్యపు అధికారులు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. మన దేశంలో చాలా తక్కువ కదా, అసలు లేదు. యాహూ రావడాన్ని చూసి యెహోరాము ఏం చేశాడంటే ఒక రౌతుని పిలిచాడు. రౌతు అంటే అతని దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుడు అనుకోండి. కాసేపు పిలిచి ఎలాంటరా యెహూ వచ్చేస్తున్నాడంటే సైనికులతోని జనాలతోనే వచ్చేస్తున్నాడంటే, యుద్ధంతో వచ్చేస్తున్నాడు, గుర్రాలతో వచ్చేస్తున్నాడంటే నువ్వు వెళ్ళి మనోడితో మాట్లాడరని చెప్పి పంపించాడు. ఈ రౌతు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? రాణి గారు ఎక్కడ? యెహూ దగ్గరికి. ఏదో ఒకటి అనేత్త కుదురుతా అయిపోద్దని అనుకోకండి. యెహూ దగ్గరికి వెళ్ళాడు. యెహూ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఈ రౌతు, సమాధానంతో వస్తున్నావా లేకపోతే ఎలాగ వస్తున్నావురా నాయన అని అడిగాడు. అప్పుడు ఇతను యెహూ అంటున్నాడు, సమాధానంతో నీకేం పని? నేను సమాధానంతో నీకు వస్తాయేమి, అసమాధానంతో వస్తే నీకేమి? నువ్వు వచ్చి నా పక్షంగా చేరిపో, వెనక్కి వచ్చాయి అన్నాడు. ఈ రౌతు గాడికి భయం వేసింది. వెంటనే ఈడు మామూలు సమాధానంగా రావట్లేదు, ఈయన తేడా చేస్తే యుద్ధంలో మనల్ని హెత్తడీడు అని చెప్పి ఈడు మళ్ళీ యెహోరాము దగ్గర తిరిగి వెళ్ళకుండా ఏం చేశాడు? వీడితో కలిసిపోయాడు.
ఈడు మళ్ళా తిరిగి వెళ్ళపోతున్నాడు. యెహోరాము ఏమనుకున్నాడు, రే రాలేదురా, ఈడు అందులో కలిసిపోయినట్టున్నట్టురా, నువ్వు వెళ్ళరా అని చెప్పి రెండో వాడిని పిలిచి రెండో వాడిని పంపించాడు. ఎవరి దగ్గరికి? యోహు దగ్గరికి. ఎవరు పంపించారు? యెహోరాము పంపించాడు. ఈ రెండో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండో వాడు అంటున్నాడు, యెహో సమాధానంతో వస్తున్నావా, మామూలుగా వస్తున్నావు, ఎలా వస్తున్నావు నువ్వు అంటే అన్నాడు, నీకు సమాధానంతో పని ఏంటిరా, నీకు సమాధానంతో పని ఏంటి, నువ్వు వచ్చి నాలో జాయిన్ అయిపో, వెనక్కి వచ్చేయి. ఇలాగ వచ్చినప్పుడు ఏమవ్వాలా, వెనక్కి వెళ్ళిపోయి ఇలా సైన్యంలో కలిసిపోవాలా. కలిసిపోయాడు. వెన్నుపోటు దొంగలు ఇల్లు ఎవరండి ఇల్లు మనతోనే ఉంటారో మన వెనకాల నుంచి పొడి చేస్తారు. ఇలాగా వెన్నుపోటు చూసేవాళ్ళు మనతోనే ఉంటారు. వీడు వెళ్ళి ఈ రెండో వాడు కూడా వెళ్ళి ఎవరితో కలిసిపోయాడంటే వాళ్ళతో కలిసిపోయాడు. యెహోరాముకి అర్థమైపోయింది, వారికి లాభం లేదు, మనమే బయలుదేరదామని చెప్పి పాపం ఐసీలో నుంచి మొత్తం ముక్కుకి వాటికి ఇట్టారు కదా, సిలైన్లు అవి పెడతారు కదా, ఇవన్నీ పీక్కొని మనవాడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికంటే తన సైన్యంతో తను యెహూని ఎదుర్కోవడానికి బయలుదేరి యెహూని ఎదుర్కొని యెహూతో అంటున్నాడు ఏంటంటే, ఏంటయ్యా యెహో సమాధానంతో వస్తున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు యెహో అంటున్నాడు, ఏమంటున్నాడు, సమాధానమా అని అడుగగా యెహూ, నీ తల్లి అయిన యెజబెలు దారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉంటూ ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చునయ్యా యెహోరామా. యెహూ చెప్తున్న మాట ఏంటంటే, సమాధానమా అని అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా సమాధానం? నీ తల్లి ఏం చేస్తుంది చెప్పాను ఇందాక, గుర్తుపెట్టుకోండి. జారత్వం చేస్తుంది అంటే వ్యభిచారపు స్థితి. రెండోది ఏం చేస్తుందండి, చిల్లంగితనములు. రాణి అయ్యండి, రాణి హోదాలు ఉండి, అంటే ఇప్పుడు రాజుగారికి తల్లి, ఇంతకుముందు రాణిగారు, అంటే ఆహాబు చనిపోకముందు ఆమె ఆహాబు భార్యగా దేశానికి రాణి. ఇప్పుడు చనిపోయింది కదా, మరి కొడుకు యెహోరాము రాజు అయ్యాడు కదా, ఇప్పుడు రాజుగారికి ఆమె ఏమవుతుంది, తల్లి అవుతుంది. రాజుగారి తల్లి రాణిగారికి ఏమవుద్ది, అత్తగారు అవుద్దమ్మా. రాణిగారికి ఏమవుద్ది, అత్తగారు అవుతుంది కదా. ఇప్పుడు ఈ అత్తగారు ఏం చేస్తున్నారు, దేశంలో రాజుకి ఆ కొడుక్కి చెప్పాలి, అలా చేయరా నాయన, ఇలా చేయరా నాయన, ఎవరు ఏలి అని ఉండేవాడు, వాడు మా డేంజర్ రా బాబు, ఆడు మామూలు కనబడ్డాడంటే చాలు శపించేస్తాడు రా బాబు, ఆడు జోలికి అలాంటి వాడు కనబడతా జోలికి వెళ్ళకూడదు, ఆడు నా దెబ్బ తట్టుకోలేక పారిపోయాడురా, ఫోన్లు ఆడైతే పారిపోయాడు, ఎలిసా అని ఒకడు ఉన్నాడు రా బాబు, ఆడి మధ్యన తెగ చేసేస్తున్నాడు, కార్యక్రమాలు తెగ చేసేస్తున్నాడంటే 42 మందిని వేసేసాడంటే కుర్రల్ని, అది కాదు చేతి నీటిని ఏమో మంచి నీళ్ళుగా చేసేసాడంటాడు. ఇలా కాదు, ఒకటి కాదు రెండు కాదు, ఆడు 14 చేతి ఎన్ని చేసాడంట, 28 చేసాడంట. వీడు కూడా ఒకడు ఉన్నాడు, రోయ్ గేహేజ్ అని ఒకడు ఉన్నాడు, ఆడొక వెధవ, ఆడు ఈయనతో ఉంటేనే నయమాన్ దగ్గర నుంచి సంపద ఎత్తుకుపోయాడంటారా. ఇవన్నీ ఎవరు చెప్పాలా, యెజబెలు కొడుకు రాజుకు చెప్తే రాజు కొంచెం దానికి ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండడానికి, దానికి తగ్గట్టుగా పరిపాలన చేయడానికి ఏదో చేస్తాడు. కానీ ఈమెం చేస్తుందంటే ఇంకా జారత్వము చిల్లంగతనం. అంటే చూడండి, నీ తల్లి ఏం చేస్తుందంటే చిల్లంగతనం చేస్తూ ఉంది. ఇంకా అపరిమితమై ఉండగా, అంటే ఇక హద్దుమీరి దానికి పరిమితం లేదు, అంత చిల్లంగితనం చేస్తూ ఉంది. ఇంత రాజ్యంలో ఇంత జరుగుతూ ఉంటుంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుందిరా అని చెప్పేసి ఎవరన్నారు, యెహూ అన్నాడు. వెంటనే మనోడికి అర్థమైపోయింది, అహజ్యా లాభం లేదు, యెహూ ఎలా వస్తున్నాడు, సమాధానం రావట్లేదు, అహజ్యా ద్రోహము జరుగుతున్నది, అహజ్యతో చెప్పి తుర్రుమని పారిపోయాడు. ఎవరు, యెహోరాము. పారిపోతా ఉంటుంటే యెహూ ఏం చేశాడంటే, బలమైనటువంటి ఈటిని తీసుకుని, చదువుదాం అక్కడ రాయబడి ఉంటుంది, తన బలము కొలది విల్లు ఎక్కబెట్టి, విల్లు అంటే బాణం. ఇందాక ఏం చెప్పాను, బల్యం అని చెప్పాను కదా, బలం కాదు బాణం. ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంటుంది గన్ షాట్ అని రాయబడింది. గన్ షాట్ అంటే మనం ఇప్పుడు పిస్టల్ పెట్టి వెళ్తున్నాం తుట్టు అని రాశారు. ఇది కానీ చెప్తే మీరు నమ్మరు నిజంగా. అప్పుడు గన్లు ఎక్కడ ఉన్నాయండి అంటారు మీరు కదా. అప్పుడు మనకి ఏది సహకరిస్తుంది, తెలుగు బైబిలే సహకరిస్తుంది. దేని స్తోత్రం. వీళ్ళెక్కి పెట్టి బ్యాట్లా కొడితే ఈ గుండెల్లోకి పోయింది. ఇక్కడి నుంచి వెనక నుంచి కొడితే గుండెల్లోకి వచ్చేసింది బయటికి. బతుకుతాడా, చస్తాడా, చచ్చిపోయాడు. మరణమాయన. ఎవరెందుకు
అహజ్యకి ఎవడు ఉన్నాడు ఇక్కడ? పారిపోయే వాళ్ళు ఎవరున్నాడు? అహజ్య ఉన్నాడు కదా. అహజ్యనా? అహజ్య ఉన్నాడు కదా. అహజ్య కూడా పారిపోయే ప్రయత్నం చేస్తుంటే యోహు వాడిని తరిమి 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 పట్టుకుని అహజ్యని కూడా వేసేసాడు. వేసేస్తే ఇక్కడతో కథ ఎక్కడి వరకు వచ్చిందండి? కథ ఎక్కడి వరకు వచ్చింది? ఆహాబు కొడుకులు హతమైపోయారు. అభిషేకము ఏలియా నుంచి మొదలైంది, ఎలీసాకు వచ్చింది. ఎలీసాలో ఉన్న అభిషేకము యేహూలోకి వచ్చింది. యేహూ యొక్క అభిషేకం ఏం చేసిందండి? ఆహాబు యొక్క కొడుకుల్ని వేసేసింది. ఇప్పుడు ఈ అభిషేకం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 30వ వచనం వాక్యం అలాగేనండి. అరికథలాగే అంతసేపు అయితే అంతా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి యేహూ? వెరీ గుడ్ పాస్టర్ గారు. బహుమానాలు ఇక్కడ పెట్టండి రా బాబు. దేవుని స్తోత్రం. ఇజ్రాయేలు ఊరు ఎక్కడున్నారండి? ఇజ్రాయేలు ఎవరున్నారండి ఇప్పుడు వరకు? యెహోరాము ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇక్కడ. యెహోరాము ఈ ఊర్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడా? మళ్ళా ఈ అహజ్యా యెహోరాముని పలకరించడానికి ఇదే ఊరు వచ్చాడా? అంటే అక్కడ ఎవరున్నారు? వాళ్ళ అమ్మగారు ఊరు అదే. ఎవరమ్మగారు ఊరు? మనం విశాఖపట్నంలో ఉన్నాం. మన అమ్మగారు ఊరు ఎక్కడ ఏమండే? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి మనోడు? వాళ్ళ అమ్మ ఉన్నటువంటి ఊర్లోకి వచ్చేసాడు. వస్తే ఈ తల్లి ఏం చేస్తుందంట? చూడండి అమ్మా, ఈమె ఏజ్ వేయాలి కదా, ముసలిది అయిపోయింది. ముసలిది అయిపోయినా కానీ ఏం చావలేదు. సోకు చావలా. ఇప్పుడు ముసలిది అయిపోయినా సింగారం తగ్గలే, సోకు తగ్గలే. ఏం చేసిందంట? పూసుకుని శిరోభూషణము ధరించుకుని, అంటే హెయిర్ స్టైల్స్ ఇది అది అని ఉంటాయి కదా, ఎన్ని పెట్టేసుకుంది ముసలిది. చూడండి, ఈ జారత్వం చేసేవామే, చిల్లంగితనం చేసే ఆమె ఎవరండి? ముసలిదే. ఇవి చూడండి, కొంతమందికి వయసు వస్తుంది కానీ బుద్ధి మారతాం. వీళ్ళకి వయసు వస్తుంది కానీ వీరి యొక్క స్వభావం మారతాం. వయసు వస్తుంది కానీ వీరు మాట తీరు మారతాం. అంటారు నీకు ఇంకా నీకు అయిపోయిందిరా, నీకు అంటే చావు దగ్గరికి వచ్చినా నీ బుద్ధి మారదురా అంటారు. అంటే వాళ్ళ స్వభావం ఏంటంటే ఇంక మారదు, ఎప్పటికీ మారదు. ఈ స్త్రీ శిరోభూషణం ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తా ఉంది. ఎట్టెట్ట ఈ వాక్యం ముందు కూడా చెప్పాను. ఎట్టెట్ట చూస్తా ఉంది. తెలిసిపోయిందిగా, యెహోరాముని వేసేసాడు యేహూ, అహజ్యాని వేసేసాడు యేహూ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? నన్నే. కాబట్టి ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇలాగ ముసలి మొఖానికి రంగేసుకుని కిరీటం పెట్టుకుని టాస్ వస్తూ ఉంది. ఈమె అందం చూసి ఇటు పడిపోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈమె అందం చూసి వాడు కరిగిపోవాలా? అరే ఎంత అంతగత్తినా నేను వేసేయాలని వచ్చానో, ఎంత అంతగత్తినా నేను చంపేద్దామని వచ్చానో అనుకోవాలి. ఎవరు? యేహూ అనుకోవాలా. ఆమె ఉద్దేశం అది. సింగారం వెనకాల ఉద్దేశము ఏంటి? ఎందుకని? ఆమె జాగ్రత్త స్వభావం ఉంది, వేషధారణ ఉంది. ఏమంటారు జాగ్రత్తనికి? ఇంకోటి ఏంటండి? వేశ్య యొక్క లక్షణాలు ఉన్నాయి ఆమెకి. వేశ్య యొక్క స్వభావం ఉంది ఆమెకి. కాబట్టి ఎలాగైనా యేహూని ఏం చేయాలా? తన జాగ్రత్తను బట్టి, ఆ వేశ్య యొక్క లక్షణాలను బట్టి ఎలాగైనా కవింపుతోనైనా ఏదైనా సరే యేహూ యొక్క మనసు మార్చేయాలా అని చెప్పి ఇలా కిటికీలోంచి కనిపెడతా ఉంది. వస్తాడు. వచ్చాడు మహారాజు. వచ్చి చూసింది. చూసిన వెంటనే ఏమన్నాడంటే అంటుంది, సమాధానం ఏమంటుందండి? జిమ్రీ వంటి వాడా, నీ యజమానుని వేసేసాడు కదా ముందే. ఎవరో యజమానుడు? యెహోరాముని ఎవరు వేసేసారు? యేహూ వేసాడు. యేహూ ఎవరు? యెహోరాము దగ్గర సేనాధిపతి. కాబట్టి ఇప్పుడు యజమాని వేసేసిన వాడా తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? యెజ్బెలుకి తెలిసిపోయింది. యజమాని చంపేసినవాడా, జిమ్రీ వంటి వాడా, సమాధానంగా వచ్చున్నావా అని అడగా అది తలెత్తి కిటికీ తట్టు చూసి అక్కడ ఎవరన్నా నా పక్షం మంది ఎవరన్నా ఉన్నారు అక్కడ అని అడిగాడు. ఉంటారుగా, ప్రతి చోట మన మనుషులు ఉంటారు. దేని స్తోత్రం. మనం ఎన్ని చేసినా కానీ తెలిసి మనకి కాకులు ఏం చేస్తాయట? సమాచారం మోసుకు వస్తాయట. ఆకాశ పక్షులు ఏం చేస్తాయట? సంగతి మోసుకు వస్తాయంట. గోళ్ళకి ఏముంటాయంట? చెవులు ఉంటాయంట. కాబట్టి మనం ఎంత చేసినా కానీ ఎక్కడ అయినా ఏ చోట అయినా మన మనుషులు తప్పక ఉంటారు. ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడతారు కదా. ఈ మనుషులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇలా చూడగానే
ముగ్గురు మేమున్నాం రాజా అని చెప్పి అంటే అన్నాడు, దాన్ని తోసేంటారు కిందకి అన్నాడు, దాన్ని కింద తోసేంటారు అన్నాడు. అంత పైనుంచి యెజెబెల్ని కిందకు తోసేశారు. చూడండి ప్రియులరా, ఇక్కడతో ఏమైపోయింది, యెజెబెల్ కథ ముగిసిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఎలా చచ్చిపోయిందో చూద్దాం. పడదోయుడిని అతడు చెప్పగా వాడు దాని కిందకు పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదనో గుర్రముల మీదనో చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక, ఇందా చెప్పాను కదా మొదట్లో, ఈమె ఎవరండి, రాజకుమార్తె గనుక ఆ రాజకుమార్తెకు తగినట్టుగా ఆమెకి మర్యాద జరగాలి కాబట్టి ఏం చేశారు, వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞేయిగా. చూడండి, ఈమెను తోచేశారు. ఆ రక్తము కొంత గోడ మీద కొంత గుర్రముల మీద అయ్యింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత యాహూ కుదురున్నాడా, కుదురుండలేదు. ఏదైతే గుర్రాలు వేసుకొచ్చాడో ఆ గుర్రాల చేత ఆమెను ఏం చేశాడంటే తొక్కిచ్చేసాడు. తొక్కిచ్చేస్తే ఆమె డెడ్ బాడీ అంతా కూడా చిందరవందర అయిపోయిన తర్వాత యాహూ ఏం చేయాలా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళని చెప్పాలి కదా. అట్లా చెప్పలేదు. మనోడు లోపలికి పోయి భోజనం చేశాడు, దేని స్తోత్రం. మనోడు లోపలికి పోయి శుభ్రంగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, అది రాజకుమార్తె, అది ఎంత బతికినా రాజకుమార్తె, ఆహాబుకు పెళ్ళం, రాజు భార్య, కాబట్టి దానికి తగినట్టుగా సమాధి చేసింటారు అన్నాడు. సమాధి చేసేద్దామని వెళ్ళి చూస్తే అక్కడ ఏమి లేదట, పాతి పెట్టబోయే. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమయో అంతలా తొక్కించాడు. అంత కక్ష ఉందో యెజెబెల్ మీద. అంటే కక్ష అనేటికంటే కూడా దేవుని ఆత్మ యాహూ రూపంలో ఎలా పనిచేస్తుంది చూడండి. ఏమి మిగిలిన పాతి పెట్టబోయారు కానీ కపాలము పాదములు అరచేతులు, అంటే పుర్రె, చేతుల్లో ఉన్నటువంటి ఎముకలు, కాళ్ళలో ఉన్నటువంటి ఎముకలు కనబడుతున్నాయి. ఇంకేమి మొత్తం డెడ్ బాడీ అంత చిందరవందర అయిపోయింది. ఇంతటితో ఏమైందండి, యెజెబెల్ యొక్క కథ ముగిసింది. 37వ వచనం చివరి వచనంలో రాయబడింది, తన సేవకుడును తిష్బీయుడునగు ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగాను. ఏది జరిగిందండి, ఆమె చనిపోవడము, తర్వాత తిరిగి వచ్చి అతనితో సంగతి తెలియచెప్పగా 36వ వచనంలో అతడు ఇట్లా, నేను యెజెబెల్ని ఎవరిని గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెల్ మాంసము తినును, యెజెబెల్ యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున పెంట వల్లే నుండునని తన సేవకుడైనటువంటి ఏలీ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగిన. ఏలీ ఏమన్నాడండి, ఇలా జరుగుతుంది, నీ మాంసాన్ని కుక్కలు తింటాయి. నువ్వు ఏదైతే భూమి లాక్కున్నావో, నాతాను భూమి, నాతాను కాదండి, నాబాలు భూమిని ఏదైతే నువ్వు లాక్కున్నావో అదే భూమిలో నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ మాంసాన్ని కుక్కలు నాకుతాయని ఏలియా ఏదైతే శపించాడో అది ఇక్కడ జరిగింది. ఏలియా ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ మాట అభిషేక రూపంలో ఎలీజాకి ట్రాన్స్ఫర్ అయింది. ఎలీజాకి ట్రాన్స్ఫర్ అయినటువంటి అభిషేకము యేహూలోకి ట్రాన్స్ఫర్ అయింది. యేహూ ఇప్పుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఏమో చెప్పండి, ఆహాబు కొడుకులు అయిపోయారు. ఆహాబు భార్య అయిపోయింది, అంటే యెజెబెల్ కూడా అయిపోయింది. శాపం ఏంటండి, ఆ కారణం ఏంటండి, ఏలీయా దాసుడు ఏం చెప్పాడండి యాహూకి, ఆహాబు సంతతి అంతా, నాట్ ఓన్లీ యెజెబెల్, ఆహాబుకు సంబంధించినంతా. ఎన్ని, 2వ రాజులు 9వ అధ్యాయం 7వ వచనంలో, అదేవిధంగా 10వ వచనంలో చెప్పాను ఏంటండి, ఆహాబు సంతతంతా. ఇప్పుడు మళ్ళా 10వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఆహాబు నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారటండి, 70 మంది కొడుకులు ఉన్నారు కదా. మరి వీళ్ళు మిగిలేరు కదా, వీళ్ళని వేసి అయిపోతే అభిషేకం ఆగినట్టే అండి, అభిషేకం ఆగిపోయినట్టేగా. వీళ్ళని వేసేయాలి. ఇప్పుడు ఎవరిల్లో, ఆహాబు కొడుకులు, ఆహాబు యొక్క సంతతి వారు. బాబు మనోడికి తెలియకుండా ఎంతమందిని పెట్టాడు చూడండి గుడ్లో. ఏమే 70, ఈ 70 ఇప్పుడు అయిపోవాలా. ఇప్పుడు యాహూ ముందు సవాల్ ఏంటంటే ఆహాబు యొక్క కొడుకులు మరణం. ఇప్పుడు ఆహాబు అంటున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు, సొమ్రోన్లో ఉన్నారు. ఈ సొమ్రోన్లో ఉంటే ఈ యాహూ వచ్చి ఆ సొమ్రోన్లో ఉన్నటువంటి ఆ అధిపతుల్ని, అధికారుల్ని పిలిచి, ఒరే మీరు అందరూ బాగానే ఉన్నారు కదా, క్షేమమే కదా, ఓ పని చేయండిరా. ఆహాబు పోయాడు, యెహోరాము పోయాడు, అహజ్యా పోయాడు, వాళ్ళ అమ్మ
యెజబెల్ కూడా పోయింది. ఇక మిగిలిన వాళ్ళు 70 మంది ఉన్నారు కదా, ఈ 70 మందిని మీరు ఏం చేస్తారంటే అందులో తెలివైన వాడిని, అందులో బాగా బలం ఉన్నవాడిని, మంచి ప్రతిభ ఉన్నవాడిని తీసుకొచ్చి మీ మీద అధికారిగా పెట్టుకోండిరా అన్నాడు. అర్థమవుతుందా నా మాట? చూడండి, అధికారిగా పెట్టుకోండిరా అన్నాడు ఏహు. వెంటనే వీళ్ళకి భయం వేసేసింది. ఏమని? వీడు ఆల్రెడీ ఇద్దరిని వేసేసాడురా, 2 రాజులను వేసేసాడు, యెజబెల్ని కూడా వేసేసాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా చేస్తే ఇడు మనల్ని వేస్తాడు అని చెప్పి వీళ్ళు ఏమైపోయారంటే యాహుకు సరెండర్ అయిపోయారు. యాహుకు సరెండర్ అయిపోయి, ఆ యాహు నువ్వే మాకు యజమానుడువు, నీవే మాకు రాజువు, నిన్నే వెంబడిస్తాము, వేరే వాళ్ళని వెంబడించము, వాళ్ళు మాకు ఏమి కాదు, నీవే మా రాజు అని ప్రకటన చేశారు. అప్పుడు యెహోవాడు, మీరు నన్ను వెంబడించేవారుగా ఉండాలి అంటే మీరేం చేయాలంటే ఆ 70 మందిని వేసేసి గంపలో పట్టుకుని రండి నా దగ్గరికి అన్నాడు. ఎక్కడండి? వాళ్ళ పుర్రుల్ని గంపలో పెట్టుకుని రండి అన్నాడు. వెంటనే ఈ ఊరులందరూ పోయి ఈ 70 మందిని వేసేసి వాళ్ళ పుర్రులు అంటే తలలు పట్టుకుని వచ్చి గంపలో పట్టుకొచ్చి ఎవరి దగ్గర పెట్టారో? ఏహు దగ్గర పెట్టారు. ఇప్పుడు ఏమైపోయిందండి? ఆహాబు కొడుకులు, ఆహాబు యొక్క సంతతి వారైనటువంటి 70 మంది మార్చబడ్డారు. అంతటితో అయిపోయింది కదా, అభిషేకం ఆరిపోయింది అక్కడతో? కాలేదు. అది అయిపోయిన తర్వాత యాహు ఆ దారుగుండా వెళ్తున్నాడు. చూద్దాం 13వ వచనము 10వ అధ్యాయంలో. ఆ దారుగుండా వెళ్తుంటుంటే అహజ్యా సహోదరులము వారు, మీరు ఎవరని వారిని అడిగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళుచున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకున్నాడని అతడు చెప్పగా, వారిని సజీవులుగా పట్టుకుని యోగనను విడవగా గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర 42 వేసేసాడు. ఎందుకని వేసేసాడు? అరే వెళ్తున్నాడు, ఎదురుతుండ 42 మంది ఎదురు వచ్చారు. 42 మంది ఎదురు వస్తుంటే, అరే మీరు ఎవర్రా అన్నాడు. మీరు ఎవర్రా అంటే వీళ్ళు ఏదో పోయి ఆ ఊరు వెళ్తున్నామండి, మా చుట్టాల దగ్గర చూడడానికి వెళ్తున్నాము, మా బంధువులు ఉన్నారండి, ఆ ఊరిలో ఏదో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి, పలకరించడానికి వెళ్తామని చెప్పాలి కదా. అట్ట చెప్పకుండా ఏం చెప్పారండి వీళ్ళు? గొప్పగా చెప్పారు. ఏమంట? మనకు లేనిపోయిన గొప్పలు ఎక్కువ ఉంటూ ఉంటాయి, లేనిపోయిన గొప్పలు చెప్తారు కదా. అట్ట చెప్పారు ఈ 42 మంది. ఏం చెప్పారు? మేము యోధారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారిని అడగగా, మేము అహజ్యా సహోదరులము. అప్పుడు వారికి వీళ్ళకి తెలీదు, నిజంగా ఎదురైన వాళ్ళు అహజ్యా సహోదరులే, కానీ యాహుకు తెలీదు వాళ్ళ సహోదరులు మిగిలి ఉన్నారనే సంగతి. ఈయన చూడగానే యాహు అర్థమైపోయింది, ఎవరు మనం చంపేసాం అనుకుంటే ఇంకా ఉన్నారు అని చెప్పి అర్థమైపోయి, ఈ ఎంతమంది ఉన్నారు వీళ్ళంటే 42 మంది ఉన్నారు. ఎవరిల్లో? అహజ్యా యొక్క సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను. అంటే ఎవరు రాజకుమారులు? యెహోరాము సంబంధించిన వాళ్ళని పలకరించడానికి వెళ్తున్నాం రా అన్నారు, చూడడానికి వెళ్తున్నాం రా అన్నారు. వాళ్ళని ఆల్రెడీ వేసాడు సంగతి వీళ్ళకి తెలీదు. వాళ్ళని ఆల్రెడీ వేసాడు కదా, 70 మందితో ముందు వేసాడు, తర్వాత 70 మందిని వేసాడు. ఇప్పుడు ఈ 70 మందిని వేసేసామన్న సంగతి వీడికి తెలియక మామూలుగా గొప్ప చెప్తున్నారు అంటే ఏ చదివినోడు వీడియో అనేది తెలియక, ఒక్కొక్కసారి మన శత్రు వీడియో అని తెలియక అన్నీ అడిగే చెప్తాం, అవునా కదా, అన్నీ అడిగే చెప్తాం అని చెప్తే వెంటనే ఏం చేశాడు యాహు? 42 మంది పెట్టుకుని వేసేయండి రా అన్నాడు. వేసేయండి ఒక దెబ్బ మొత్తం 42 అయిపోయారు. ఇక్కడది ఏమైపోయారు? సహోదరుల పని కూడా అయిపోయింది. ఆహాబు సంతతి చెందినటువంటి బంధువులకు సంబంధించినటువంటి సహోదరుల సంగతి కూడా అయిపోయింది. ఇకపోతే ఇంకెవరు మిగిలి ఉంటారండి? ఎవరు మిగిలి ఉంటారు చెప్పాలా? స్నేహితులు. వెరీ గుడ్, మంచిదే, మంచి మాట. ఈ మాట ఎలా నెరవేర్చబడిందంటే 17వ వచనంలో చూస్తే సహోదరుల్ని కూడా వేసేసాడు కదా. ఈ సహోదరులను వేసేసిన దాంట్లో చూడండి, ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయట మానకుండును. ఇప్పుడు చదివినటువంటి ఎంటైర్ లేఖనంలో అంటే యాహు ఎంటర్ అయిన తర్వాత ఇది ఏలియా యొక్క మాటను బట్టి జరుగుతుందని సెలవుపడుతున్నటువంటి మాటలలో ఇది మూడవసారి. ఎక్కడెక్కడ చెప్పండి? 9వ అధ్యాయం 37వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం, అలాగే 17వ వచనం. ఇప్పుడు ఎన్నిసార్లు అయిందండి? అంటే అభిషేకము గురించి, ఏలియా యొక్క అభిషేకము మాట గురించి మరలా ప్రస్తావన వస్తుందంటే ఈ అభిషేకం ఏమవుతుందండి? ఆరిపోలా. ఇప్పుడు యాహు ఎక్కడికి వెళ్ళాడండి? షోమ్రోనుకి వచ్చి షోమ్రోన్లో
ఆహాబు ఏదైతే దేవతలను, ఏదైతే దేవుళ్ళను ఆరాధించాడో ఆ దేవతలను, ఆ దయ్యాలను ఆరాధించినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. ఇప్పుడు ఏమనండి కదా, చూశాడు. బయలు దేవతలను ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత యాహూ అన్నాడు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేసేంటి అన్నాడు. లోపల ఉన్న వాళ్ళందరినీ, ఈ డ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ, ఈ లోపల ఎవరైతే వచ్చి పూజ చేస్తున్నారో వీళ్ళందరినీ వేసేంటి అన్నాడు. వేసేంటి అంటే ఇంకో మన వాళ్ళు ఊరుకుంటారా మొత్తం వేసి పాడేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది దేవునికి అనుకూలమైన పని. దేవునికి అనుకూలమైన పని ఎవరు చేశారండి? యేహూ చేశాడు. అందుకని యేహూ యొక్క తరాలని 4 తరాల వరకు దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని తరాలండి? 30వ వచనం. కావున యెహోవాతో నీకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా హృదయాలోచన అందరి చెప్పిన ఆహాబు కుట్టింపు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనక నీ కుమారుల 4వ తరం వరకు ఇజ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులవుతారు. దేవునికి అనుకూలమైనటువంటి పని చేసినటువంటి యాహూ యొక్క కుటుంబము 4 తరాల వరకు ఇజ్రాయేల్ సింహాసనం మీద కూర్చుండేటువంటి ధన్యత, దీవెన యాహూ దేని బట్టి తెచ్చుకున్నాడండి? దేవునికి అనుకూలమైన పని చేయడం ద్వారా. ఏలీజా అభిషేకము పొందుకున్నటువంటి యేహూ ఎవరికి అనుకూలమైనటువంటి పని చేశాడంటే దేవునికి అనుకూలమైన పని. దేవుని యొక్క హృదయం ఏదైతే కోరుకుంటుందో ఆ హృదయాలోచన నెరవేర్చాడు యేహూ. ఎందువల్ల జరిగిందండి ఇది? అభిషేకం వలన అభిషేకము కలిగినటువంటి యేహూ అతను ఏం చేస్తుందంటే యెహోవా ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. అందుకని అడుగడుగున చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఇలాగ జరుగుట ఏలియా యొక్క ప్రవచనము, ఏలియా చెప్పిన మాట చెప్పున ఇది జరిగింది. ఏలియా యొక్క అభిషేకము ఏదైతే ఎలీసాకు ట్రాన్స్ఫర్ అయిందో, ఎలీసా అభిషేకము ఏదైతే యేహూకు ట్రాన్స్ఫర్ అయిందో, ఆ అభిషేకము యేహూలో ఉండి యేహూ ద్వారా దేవుని కార్యము జరిగిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆరిపోలే ఎంతవరకు అంటే ఏలియా ప్రవచించిన ప్రవచనమును నెరవేరేంత వరకు. ఏలియా వెళ్ళిపోయాడు, ఆరోహణమైపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కానీ అభిషేకం ఇక్కడే నిలిచింది. ఏలియా మాట ఇక్కడే నిలిచింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు అసలైన వాక్యం చెప్తా వినండి. ఏలియా మాట ఈనాటికి, ఏలియా యొక్క అభిషేకం ఈనాటికి నిలిచే ఉంది. లూకాసు వార్త 1:17వ వచనం. లూకాసు వార్త 1:17వ వచనం. మరియు వినండి అమ్మా. ఏలియా యొక్క ఆత్మ, చూడండి, ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగిన వాడే ఏం చేస్తున్నాడంట? తల్లిదండ్రుల హృదయము పిల్లల వైపు తిప్పుతున్నాడంట. అవిధేయులైన వారి యొక్క హృదయాన్ని నీతివంతుల వైపు తిప్పుతున్నాడంట. ప్రియ సహోదరు, ప్రభువు కొరకు ఆయత్తపడుతున్నటువంటి ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడంట. ముందుగా నడిపించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంట? అతన్ని దేవుని యొక్క మార్గానికి ముందుగా నడిపిస్తుందంట. ఇది సంతోషాన్ని, మహానందాన్ని ఇస్తుందంట. ఏంటంటిది? ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి. ఇప్పుడు చెప్పండి, నేటికి ఏలియా ఆత్మ ఆరిపోలేదు. ఈనాటికి మేము ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము ఏలియా యొక్క ఆత్మను బట్టి, ఏలియా యొక్క శక్తిని బట్టి ఈ ప్రవచనాల్లో లేదా ఈ వాక్యపు పరిచర్య, ఈ అభిషేకపు వాక్యము ప్రకటిస్తున్నాం. ఆరిపోయిందా? ఆరిపోలేదు. నిలబడేటువంటి సేవకులు ఉన్నంత కాలము, ప్రయాసపడే సేవకులు ఉన్నంత కాలము, దీనికోసమే ప్రాణం పనగా పెట్టి పనిచేసే సేవకులు ఉన్నంత కాలము ఏలియా యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉంటది. ఏలియా యొక్క శక్తి పనిచేస్తూనే ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని ఆరిపోని అభిషేకం ఎలీసాని వెలిగించింది. ఎలీసా అభిషేకం యేహూని వెలిగించింది. యేహూ తన తరాల్ని 4 తరాలని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. ఈ మాట
యోహాను గురించి చెప్పబడుతుంది, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేస్తున్నాడండి? ఏలియా ఆత్మని, ఏలియా యొక్క శక్తిని పొందుకొని పిల్లల వైపుకి ఎవరిది హృదయం అండి? తల్లిదండ్రుల హృదయాన్ని తిప్పుతున్నాడట. ఇప్పుడు దేవుని యొక్క సేవకులమైన మేమేం చేస్తున్నాం? దేవుని యొక్క సేవకులమైన మేమేం చేస్తున్నాం? అవిధేయులైనటువంటి వారిని నీతిమంతుల వైపుకి, జ్ఞానం అనుసరించి బ్రతకండి అని చెప్పడం కొరకు సేవకులమైన మేమేం చేస్తున్నామండి? ప్రభువు కొరకు ఆయత్తపడండి. ఎవరి కొరకు? సత్యానంద్ కుమార్ అనేవాడి కొరకు మీరు ఆయత్తపడనవసరం లేదు. ఎవరి కొరకు ఆయత్తపడమని చెప్తున్నాను? ఎవరి కొరకు? దేవుని కొరకు. దాని కొరకే రండిరా బాబు, మీకు దండం పెడుతున్నాం. ఏంటి? కోటాలకు రండి, బైబిల్ స్టడీకి రండి, ప్రార్థన సమాజాలు రండి, వాక్ ఫర్ జీసస్కి రండి, లేదా గోస్పల్కి రండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేనికోసం అండి? ప్రభువు కొరకు మిమ్మల్ని ఆయత్తపరచుట కొరకే. ఏలి యొక్క ఆత్మను, ఏలి యొక్క శక్తిని కలిగే శక్తివంతుడైనటువంటి సేవకుడిగా పనిచేస్తున్నాం. ఇది ఆరిపోయిన అభిషేకం అంటే. మీరు అనుకోవచ్చు వీడి పని లేక పడుతూ ఉంటాడు. వాక్ ఫర్ జీసస్ క్రైస్ట్. నాకేంటి పని? నేను వెళ్ళలేనా? నా భార్యతో, నా పిల్లలతో కలిసి నడవలేనా? నాకేంటి పని? గోస్పల్ చేయడానికి ఏమి నేను ఇంటికి వెళ్ళిపోలేనా? హాయిగా ఏసీ కార్లో ఇంటికి వెళ్ళిపోలేనా? నాకేంటి పని? ఎందుకు బైబిల్ స్టడీ? ఆ సమయాన్ని నేను నా వ్యాపారాల కొరకు, నా ఉద్యోగాల కొరకు నేను వెచ్చించలేనా? ఏమిటి నాకు పని? స్త్రీల కూడిక ఎందుకో? సహోదరుల కూడిక ఎందుకో? ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ ఎందుకో? ఆల్ నైట్ ప్రేయర్స్ ఎందుకో? ప్రభు కొరకు మిమ్మల్ని ఆయత్తపరుస్తూ మిమ్మల్ని సిద్ధపరచుట కొరకే. ఏలి ఆత్మ ఆనాటి నుండి నేటి నా వరకు కూడా ఏం అవుతుందండి? ఆరిపోని అభిషేకంగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం చేసి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ అభిషేకం. అనాయింటింగ్ అంటే అది. అభిషేకం అంటే అది. అభిషేకం కలిగిన వాడు అలా పనిచేస్తాడు. మరణము ఎదురుగా ఉన్నా సరే ప్రాణమైన పణంగా పెట్టడానికి సిద్ధపడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరణం ఎదురుగుండానా సరే, శరీరము కృషించిపోయి కృంగిపోతున్నా సరే, దేవుని యొక్క అభిషేకాన్ని ఆర్పే ప్రయత్నము ఎన్నడూ కూడా ఆత్మ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు ఎన్నడూ కూడా చేయజాలడు. ఇది ఎప్పుడు కూడా ముందుకే నడిపిస్తుందట. ఆ 17వ వచనంలో రాయబడింది, ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటుందంట. మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా ఉండి నడిపించటం కొరకే ఈ ఆత్మ, ఈ శక్తి, ఏలియాక ఆత్మ, ఏలియాక శక్తి నేటికి సజీవముగా ఆరిపోని అభిషేకంగా పనిచేస్తుంది. ద ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ సంతోషముతోనూ మహా ఆనందంతోనూ ఉంచాలని. నా కోసం మీరు అస్సలు ఎవరు కూడా రాకండి గోస్పల్కి. నా కోసం ఎవరు కూడా వాక్ ఫర్ జీసస్ క్రైస్ట్కి రాకండి. నా కోసం అసలు బైబిల్ స్టడీకి రాకండి. నా కోసం ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్కి రాకండి. ప్రభు కొరకు ఆయత్తపడాలన్న ఆశ కలిగిన వారు ప్రభు కొరకు రండి. అందుకనే నా కోసం కాదయ్యా, మీకోసమే, పిల్లల కోసం ఏడవండి. అందుకనే నా కోసం మీరు ఏడన అవసరం లేదా. ఐ ఆల్రెడీ డిడ్. నేను ఆల్రెడీ అది జరిగించా. ఆల్రెడీ నేను ఈ లోకంలోకి వచ్చా. ఆల్రెడీ నేను దాన్ని భరిస్తున్నా. ఆల్రెడీ దాన్ని నెరవేరుస్తున్నా. రిమైనింగ్ ఏది మిగిలిందంటే మీరు మీ పిల్లల భవిష్యత్తే మిగిలింది. దానికోసం ఏడవండి, దానికోసం ఆయత్తపడండి, దానికోసం ప్రయాసపడండి. అద్భుతాలు, మహాద్భుతాలు మీ జీవితాల్లో బ్రహ్మాండంగా జరుగుతాయి. లేచి నిలబడదాం, కూర్చుందాం. ఏలియా ఆత్మ, లిజన్ మీ కేర్ఫుల్లీ. ఏలియా ఆత్మ అర్మగిద్యోన్ యుద్ధము జరిగేటంత వరకు ఆరిపోదు. అర్మగిద్యోన్ యుద్ధములో ఏలియా, మోసే ప్రత్యక్షం కాబోతున్నారు. అప్పటి వరకు ఆత్మ అభిషేకము ఆరిపోదు.
ఈ ఆత్మాభిషేకము నాలాంటి నిక్కచ్చైనటువంటి సేవకులలో నిత్యము పనిచేస్తూ ఉంటుంది. బయలుదేవతల లాంటి ప్రవక్తలు, దాసులు ఎంతమంది వచ్చినా నిక్కచ్చైన ఏలియా ఆత్మ, నిక్కచ్చైన ఏలియా శక్తి కలిగిన వారు దీనిని ఆరిపోకుండా ముందుకు కొనసాగిస్తూనే ఉంటారు. ఆరిపోకుండా దీన్ని ముందుకు కొనసాగిస్తారు. ఎప్పటి వరకు తెలుసా? హర్మగిద్యోను యుద్ధములో నిన్ను క్రీస్తు పక్షంగా నిలబెట్టేటంత వరకు. హర్మగిద్యోను యుద్ధములో నిన్ను క్రీస్తు పక్షముగా నిలబెట్టి క్రీస్తుతో కూడా కొనుపోబడే సంఘముగా నిన్ను మార్చేటంత వరకు ఏలియా ఆత్మను బట్టి, ఏలియా యొక్క శక్తిని బట్టి పనిచేస్తూనే ఉంటారు. వాక్యమును అంగీకరించిన వారు నిబంధనకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ గంభీరమైన వాక్యంతో మాతో మాట్లాడారు. ఇదిగో ప్రభువా, ఆరిపోని అభిషేకం ఏలియా నుండి ప్రారంభించబడింది. ఏలియాలో ఆత్మ, ఏలియాలో శక్తి ఎలీషా రెండింతలుగా పొందుకున్నాడు. రహస్యాభిషేకము ద్వారా యాహూ పట్టాభిషిక్తుడై ఆత్మాభిషేకము చేత ఏలియా ఏదైతే ప్రవచించాడో, ఏలియా ఏదైతే చెప్పి ఉన్నాడో దాన్ని నెరవేర్చడం కొరకే ప్రయాసపడుతున్నాడు. నీ హృదయానుసారమైనటువంటి పనిని జరిగించాడు. నీకు ఇష్టమైన పనిని ముగించాడు. ఇదిగో 4 తరాల వరకు నేను దీవించబోతున్నాను. వారు ఇజ్రాయెల్ సింహాసనం మీద ఖచ్చితంగా రాజులై ఉంటారు. That's what my blessing to you, because you did. నీవు నా కొరకు చేశావు. ఏలియా ఆత్మను, ఏలియా శక్తిని కలిగి నువ్వు నా కొరకు నిలబడ్డావు, నా కొరకు చేశావు. ఇదిగో నేను ఇస్తున్న నీ బ్లెస్సింగ్ 4 తరాల వరకు నీ వారు ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. ఈ ఆత్మ బాప్తిసమిచ్చే యోహానులో పనిచేసింది. అతడు ఏలియా ఆత్మను, ఏలియా శక్తిని కలిగి, మరొక మాట, ఇదే ఆత్మ యేసుక్రీస్తు వారిని రూపాంతరంలోనికి నడిపించడం కోసం ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చింది. మోసేతో కలిసి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మ ఏలియా, మోసేలు యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరములో ప్రత్యక్షత. అంటే యోహానుతోనే కాదు, యేసు ప్రభు వారితో కూడా ఈ ఆత్మ కలిసి పనిచేస్తుంది. ఈ ఆత్మ వారితో ఆగిపోలేదో నేటికి వెలిగిస్తూనుంది. ఎప్పటి వరకు అంటే హర్మగిద్యోను యుద్ధము జరిగేటంత వరకు, యేసుక్రీస్తు వారి పక్షముగా మనల్ని నిలబెట్టేటంత వరకు ఈ ఆత్మ దైవజనుల ద్వారా, అభిషిక్తుల ద్వారా ఈ శక్తి పనిచేస్తూనే ఆరిపోని అభిషేకంగా నిలవబోతోంది. నీవు అభిషేకం కలిగిన వాడవే. నువ్వు ఈ అభిషేకంలో నిలబడడానికి ప్రయాసపడు. ఈ అభిషేకంలో నిలిచి ఉండడం కొరకే ఆరాటపడు. ఈ అభిషేకంలో దేవునికి వాక్యము కొరకే సిద్ధపడి అంగీకరించడానికి వాక్యమును ధరించుకుని దానిలో నిలిచి ఉండడం కొరకు ప్రయాసపడు. అలాంటి వారు కావాలి ఏలియా ఆత్మకి. అలాంటి వారు కావాలి ఏలియా శక్తికి. నేను సహితమని నువ్వు కూడా అభిషిక్తుడిగా ఆరిపోని అభిషేకం కలిగి, నీరసించిపోని అభిషేకం కలిగి ప్రభు కొరకే ఆయత్తపడు. హర్మగిద్యోను యుద్ధంలో ఆ విజయం వైపు నేను నిలవబోతున్నాను. ఇదిగో ప్రభా, అట్టి విజయము అందరికీ మీరు ఇవ్వబోతున్నందుకే స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.